హలో గైస్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. నేను ఇవాళ అయితే రాగి ముద్ద చేయబోతున్నాను. ఎందుకంటే ఇవి చాలా హెల్తీ. మన తాతలు ముత్తాతలు ఇవే తిని చాలా ఇయర్స్ దాకా బతికారు. ఇప్పుడైతే ఈ రాగుల్ని మనం మిక్సీ పట్టేసుకుందాం. ఊర్లో అయితే మంచిగా రోట్లో దంచుకునే వాళ్ళం. చూడండి, ఈ విధానంగా అయితే మెత్తగా పట్టేసుకోవాలి, ఇలా పొడిగా. ఇప్పుడైతే వీటిని నేను కటోర్లో తీసేసి పెట్టేసుకుంటున్నాను. సేమ్ ఈ విధంగానే బియ్యంని కూడా అలానే పట్టేసుకోవాలి మెత్తగా పొడిగా. చూడండి, ఇలా అయితే ఇప్పుడు ఇది కూడా అయిపోయింది. దీంట్ని కూడా నేను కటోర్లలో అయితే తీసేసుకుంటున్నా. ఇప్పుడు నేను నీళ్ళు మరగబెట్టుకుంటేనికైతే నీళ్ళు పోసుకొని అయితే పెట్టేసుకుంటున్నా. ఎక్కువ నీళ్ళు పెట్టొద్దండి, ఎందుకంటే ఎక్కువ అయిపోతే పిండి రుచి అయిపోతుంది అన్నమాట. ఇప్పుడు నీళ్ళైతే బాగా మరిగినాయి. ఈ రాగి పిండిని కూడా నేను ఇందులో నాన్ స్టాప్గా పోసుకొని కలుపుకుంటున్నా. ఇలా కలిపేసుకోవాలి. ఇంకా టేస్ట్కి సరిపడే అంత ఉప్పు వేసుకోవాలి. బాగా రుద్దాలండి. ఇలా అయితే చూడండి, ఇదైతే అయిపోయింది. బాగా ముద్దలకు అయ్యేంత కూడా అవసరం లేదండి, ఇలా అయినా చాలు. ఇప్పుడైతే నేను ప్లేట్లో అయితే వీటిని వేడిగా సర్వ్ చేసేసుకుంటున్నాను. నాకైతే చాలా ఇష్టం అండి. మళ్ళీ పైనుంచి దాని కాంబినేషన్ పెరుగు, చేపల పులుసు, ఉల్లిపాయలు, ఇంకా పచ్చిమిర్చి. ఇంకా అయితే టేస్ట్ అదిరిపోతుందండి. చూడండి, నాకైతే చాలా నచ్చింది. మీకు కూడా ఈ రెసిపీ నచ్చిందని అనుకుంటున్నానండి. నచ్చితే లైక్, సబ్స్క్రైబ్ అండ్ కామెంట్ చేయండి.